హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్. ఐఎమ్ కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్స్లో అడగడం జరిగింది, సార్ ఇంగ్లీష్లో లెస్ అనే వర్డ్ని ఎన్ని విధాలుగా ఉపయోగిస్తాం, దానికి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేయగలరా అని అడగడం జరిగింది. సో దానికోసం అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఉపయోగపడే వీడియో. ఓకే, ముందుగా లెస్ ఇండికేట్స్ ఏ స్మాలర్ అమౌంట్ compared to something else. Less indicates a smaller amount compared to something else. అంటే ఒక రెండు విషయాలను కంపేర్ చేసినప్పుడు క్వాంటిటీలో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, మనం టూ థింగ్స్ని కంపేర్ చేసేటప్పుడు ఈ లెస్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆఫెన్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఏ డిక్రీజ్ ఆర్ డెఫిషియన్సీ. ఏదైనా ఒక తగ్గింపు, దేనిలో అయినా కూడా తగ్గుదల వస్తుంది అనుకోండి. ఓకే, ఆ తగ్గుదలను కానీ డెఫిషియన్సీని కానీ లోటును కానీ కొరతను కానీ చెప్పడానికి మనం ఈ లెస్ అనేది ఉపయోగిస్తాం అనమాట. చూద్దాం ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం, మనం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఐ వాంట్ లెస్ షుగర్ ఇన్ మై కాఫీ ప్లీజ్. ఐ వాంట్ లెస్ షుగర్, నాకు కొద్దిగా తక్కువ షుగర్ కావాలి ప్లీజ్, నాకు నా కాఫీలో కొంచెం తక్కువ షుగర్ కావాలి అని మనం అంటే నార్మల్గా వేసేదానికంటే కూడా, అంటే నార్మల్గా ఎంత షుగర్ వేస్తారో దానికంటే తక్కువ కావాలని కంపేర్ చేస్తున్నాం. జనరల్గా వేసే ఆ క్వాంటిటీని ప్లస్ అలానే ఇప్పుడు మనకు కావాల్సిన దాన్ని కంపేర్ చేస్తూ ఐ వాంట్ లెస్ షుగర్ అని చెప్తున్నాం అనమాట. అర్థమైందా? తక్కువ కావాలి అని చెప్పడం. అంటే మనం దీనికి ఎగ్జాక్ట్గా మీనింగ్ వచ్చేసరికి తక్కువ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, వీ షుడ్ స్పెండ్ లెస్ టైమ్ on social media and more time studying. We should spend less time on social media. మనం సోషల్ మీడియా పైన తక్కువ టైంని వెచ్చించాలి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ టైం వెచ్చిస్తున్నారు. అంటే ఇప్పుడు మనం స్పెండ్ చేసే టైం కంటే కూడా వీ షుడ్ స్పెండ్ లెస్ టైం. అర్థమైందా? అంటే తక్కువ టైం. అంటే ఇప్పుడు మనం స్పెండ్ చేస్తున్న టైంకి మనం నెక్స్ట్ స్పెండ్ చేయబోయే అంటే సజెషన్ ఏదైతే ఉందో ఆ సజెషన్కి కంపేర్ చేస్తున్నాం అనమాట. కంపేర్ చేసేటప్పుడు you need to spend less time than what you are doing now, how much you are spending now. ఓకే, మీరు ఇప్పుడు చేస్తున్న దానికంటే కూడా అలాగే స్పెండ్ చేస్తున్న దానికంటే కూడా తక్కువ టైంని మీరు స్పెండ్ చేయాలి అని చెప్తున్నాం. అండ్ మోర్ టైమ్ స్టడీయింగ్ అంటే ఎక్కువ టైం మీరు చదువు పైన స్పెండ్ చేయాలి అని చెప్తున్నాం అనమాట. నెక్స్ట్, the patient is feeling less pain today than yesterday. అంటే రోగి నిన్నటి కంటే కూడా లెస్ పెయిన్, అంటే హీఈస్ ఫీలింగ్ లెస్ పెయిన్ టుడే, అంటే అతను చాలా తక్కువ నొప్పిని అనుభవిస్తున్నాడు అనమాట. ఎప్పటికీ నిన్నటి కంటే కూడా, అంటే నిన్న తను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశాడో, ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాడో ఆ నొప్పి కంటే కూడా ఈరోజు తక్కువ నొప్పితో కలిగి ఉన్నాడు అని చెప్పేసి మనం కంపేర్ చేస్తున్నాం అనమాట. అలా కంపేర్ చేసేటప్పుడు మనం చెప్తాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూస్తూ వెళ్ళిపోదాం. షీ యూజ్ లెస్ షుగర్ దెన్ ద రెసిపీ రికమెండెడ్. అంటే ఆమె ఆ రెసిపీ రికమెండ్ చేసిన దానికంటే కూడా తక్కువ షుగర్ని యూజ్ చేసింది. ఆమె యూజ్ చేసింది లెస్ షుగర్, తక్కువ షుగర్ని, దేనికంటే ద రెసిపీ రికమెండెడ్, రెసిపీ రికమెండ్ చేసిన దానికంటే. హీ వర్క్ లెస్ ఓవర్ టైమ్ దిస్ మంత్ దెన్ ద లాస్ట్ మంత్. హీ వర్క్డ్ అంటే అతను పని చేశాడు. హీ వర్క్డ్ లెస్ ఓవర్ టైమ్ అంటే ఓవర్ టైం తక్కువ చేశాడు అనమాట కంపేర్ టు ద లాస్ట్ మంత్. అండ్ లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే. ద మౌంటైన్ ట్రయల్ వాజ్ లెస్ క్రౌడెడ్ ఆన్ వీక్ డేస్. ద మౌంటైన్ ట్రయల్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఇస్ ద వాకింగ్ ట్రాక్ అపాన్ ద మౌంటైన్స్ సర్ఫేస్. ఓకే, సో మౌంటైన్ సర్ఫేస్ పైన మనం నడవడానికి ఉండే దారిని మౌంటైన్ ట్రయల్ అంటాం అనమాట. ఓకే, ఈ మౌంటైన్ ట్రయల్ అనేది వీక్ డేస్లో చాలా లెస్ క్రౌడెడ్గా ఉంటుందండి కంపేర్ టు ద వీకెండ్స్. ఇట్ ఈస్ లెస్ క్రౌడెడ్ ఆన్ వీక్ డేస్. ఓకే, సో ఆ విధంగా మనం చెప్తున్నాం. వీఆర్ కంపేరింగ్ ద వీక్ డేస్ with the weekends. Okay, here we are comparing two things. Next, I am trying to eat less junk food and more vegetables. నేను తక్కువ జంక్ ఫుడ్ తినడానికి మరియు ఎక్కువ కూరగాయలు తినడానికి ప్రయత్నిస్తున్నాను. ద థెరపిస్ట్ హెల్ప్డ్ హర్ ఫీల్ లెస్ యాంగ్షియస్. ఆ థెరపిస్ట్ ఆమెను తక్కువ ఆందోళన పడేలా సహాయం చేసింది. హెల్ప్ చేసింది అనమాట. అంటే ఆ యాంగ్షియస్నెస్ ని తగ్గించడానికి ఆవిడ హెల్ప్ చేసింది అనమాట. హెర్ అపార్ట్మెంట్ ఈస్ లెస్ స్పేషియస్ దాన్ మైన్ బట్ ఇట్ క్లోజర్ టు వర్క్. హెర్ అపార్ట్మెంట్ ఈజ్ లెస్ స్పేషియస్ దాన్ మైన్ అంటే నా అపార్ట్మెంట్తో తన అపార్ట్మెంట్ని కంపేర్ చేసినప్పుడు హెర్స్ ఈజ్ లెస్ స్పేషియస్ దాన్ మైన్. ఓకే, నా అపార్ట్మెంట్ కంటే కూడా తన అపార్ట్మెంట్ కొద్దిగా తక్కువ స్పేషియస్గా ఉంటుందన్నమాట. బట్ ఇట్స్ క్లోజర్ టు వర్క్, కానీ ఇది
నా పనికి దగ్గరగా ఉంటుంది, అంటే మా ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, ఓకే అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ లెస్ అనే వర్డ్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా మనం ఫ్యూయర్ అని కానీ, లీస్ట్ అని కానీ, మినిమల్ అని కానీ, హార్డ్లీ అండ్ స్కేర్స్లీ ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది లెస్ గురించి. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను నేను. ఓకే, లెస్ అనేది టూ థింగ్స్ని కంపేర్ చేస్తూ, టూ సిచ్యువేషన్స్ని కంపేర్ చేస్తూ మనం చెప్పడానికి లెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఒకటి రెండో దానికంటే కూడా తక్కువ. ఓకే, ఐదర్ క్వాంటిటీలో కానివ్వండి, క్వాలిటీలో కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా కూడా, టైం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కూడా టూ థింగ్స్ని కంపేర్ చేస్తూ మనం చెప్పడానికి లెస్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఇలా మీరు తెలుగు ద్వారా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్లో బిగినర్ లెవెల్ కోర్స్, ఇంటర్మీడియట్ లెవెల్ కోర్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్ కోర్స్, ఇలా 3 స్టేజెస్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈచ్ కోర్స్ 45 days ఉంటుంది. సో మీరు తెలుగు మీడియం నుంచి వచ్చారు, అసలు ఇంగ్లీష్ ఏమీ తెలియదు మీకు అనుకున్నప్పుడు మేము ఫస్ట్ 45 days కోర్స్ తీసుకుంటాం. ఈ కోర్సులో వచ్చేసరికి కంప్లీట్గా మీకు టెన్సెస్ అండ్ హెల్పింగ్ వెర్బ్స్ పైన ట్రైన్ చేస్తూ బేసిక్గా క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఇంకా బేసిక్గా సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలి, మీ డే టు డే లైఫ్లో మాట్లాడుకునే జనరల్ థింగ్స్ అని ఎలా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా ఒక ఫస్ట్ 45 daysలో మీకు టీచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే అక్కడ కొద్దిగా అడ్వాన్స్డ్ ఫ్రేజెస్, ఓకే, ఫ్రేజల్ వెర్బ్స్ అండ్ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇలాంటి కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ని మీకు అక్కడ 45 daysలో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 45 days. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ 45 days అంటే మీకు ఏదైతే అడ్వాన్స్ లెవెల్ కోర్స్ ఉందో ఈ కోర్స్లో కంప్లీట్గా మీతో స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, మీతో మాట్లాడుతూ ఉంటారు, మీకు గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కంప్లీట్గా బిగినర్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్ అండ్ అడ్వాన్స్ లెవెల్ 3 స్టేజెస్లో మేము క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు ఒకవేళ ఆల్రెడీ బిగినర్ లెవెల్ ఓకే అనుకుంటే డైరెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ లెవెల్కి ప్రమోట్ అవ్వచ్చు, లేదా ఇంటర్మీడియట్ లెవెల్ కూడా మీరు ఓకే అనుకుంటే మీరు అడ్వాన్స్ లెవెల్కి ప్రమోట్ అవ్వచ్చు. స్పీకింగ్ ప్రాక్టీస్కి మాత్రం మా దగ్గర కోర్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు క్లాసెస్ అటెండ్ అయ్యి మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే స్పోకెన్ హిందీ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. స్పోకెన్ హిందీ త్రూ తెలుగు నుంచి మేము హిందీ టీచ్ చేస్తూ ఉంటాం. సో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ 2 లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలనుకుంటున్నట్టయితే కాల్ చేయండి 9603339977 9603339977. Thank you so much for watching our videos and being a subscriber to VRR Tutorials. See you in the next video. Thank you so much.